మిత్రులారా, భారతీయుడు బాకీని ఎగగొట్టిన బ్రిటన్ దీని పూర్తి కథనం కొరకు ఈ వీడియో రూపొందించడం జరిగింది. స్వతంత్రం రాకముందు భారతీయుడు దగ్గర బ్రిటిష్ అధికారులు 35,000 రూపాయలు అప్పుగా తీసుకొని స్వతంత్రం వచ్చిన తరుణంలో చెల్లించకుండా వెళ్లపోవడం జరిగింది. ఆ బాకీ రికవరీ గురించి బాకీ ఇచ్చిన వ్యక్తి మనవుడు ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాడు. పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి మిత్రులారా. బ్రిటన్ భారతీయుడికి బాకీ అంటే ఈ మధ్యనే బయటపడింది. దాని ఆధారంగా ఈ యొక్క కథనం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనము పుస్తకాలలో చదువుకున్నాం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని. అంటే సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఈ వాక్యం పాఠశాల స్థాయిలో చరిత్ర పుస్తకాలలో చదివే ఉంటాం మిత్రులారా. సుమారు 200 సంవత్సరాలు భారత్ను పాలించిన బ్రిటిష్ ఎన్ని అకృత్యాలు చేసిందో, ఎంత దోపిడీ చేసిందో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు, పని లేదు. స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది అమరులయ్యారో, ఎందరిని ఉరి తీశారో చరిత్ర సాక్ష్యాలు ప్రతి భారతీయుడి కళ్ళ ముందు కదులాడుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఆ యొక్క దృశ్యాలు కదలాడుతూనే ఉంటాయి కదా మిత్రులారా. అలాంటి నిరంకుశ సామ్రాజ్యం ఏర్పాటుకు ముందుగా బాటలు వేసింది బ్రిటిష్. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారత్ను అడుగుపెట్టి దాని కార్యకలాపాలను సాగించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో అంటే దాదాపు 200-300 సంవత్సరాల క్రితం ప్రపంచంలో మంచి పేరు కలిగిన కంపెనీగా, అంటే మంచి గుర్తింపు పొందిన కంపెనీగా అత్యుత్తమ స్థాయిలో ఉన్నది. బ్రిటిష్ దురాక్రమణకు మార్గం సుగమం చేసిన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. అటువంటి కంపెనీ దురాఘాతాల వలన భారతీయులు ఎందరో క్షోభను, నరకయాతనను, ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడ్డారు. తర్వాతనే మనకు స్వాతంత్రం సిద్ధించింది. అయితే ఇక్కడ బ్రిటన్ ప్రభుత్వం మన భారతీయుడికి అప్పు బాకీ పడి ఉన్నదన్న కాగితం బయటపడింది. ఏ విధంగా అంటే 1917లో షేక్ జమ్ములాల్ రుదియా నుంచి 35,000 రూపాయలు బ్రిటిష్ పాలకులు తీసుకున్నారు. ఎక్కడ, ఏ ప్రాంతం అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎక్కడంటే భోపాల్ పరిసర ప్రాంతంలో. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి భోపాల్ రాజకీయ ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి WS డేవిడ్ అనే వ్యక్తి ఇటు సిపాయిలకు మరియు వారి యొక్క కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన డబ్బు సరిపడా వాళ్ళ దగ్గర లేనందువల్ల భారతీయుడు దగ్గర 35,000 రూపాయలు 1917లో తీసుకోవడం జరిగినది. ఎవరి దగ్గర? షేక్ జమ్ములాల్ రుదియా నుంచి WS డేవిడ్ 35,000 రూపాయలు 1917లో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దాని విలువ దాదాపు కొన్ని 100,000 కోట్లుగా చేరుకున్నది. ఎలా అంటారా? అదే 35,000 రూపాయలు దాదాపు 109 సంవత్సరాల క్రితం మనం బంగారం తీసుకొని ఉంటే దాని విలువ ఎలా ఉండేది, లేదా ఏం చేసినా కూడా దాని విలువ అసలు వెలకట్టలేనిది. కానీ ఇప్పుడు కేవలం ఈ యొక్క అప్పుడున్న కండిషన్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తే 2 కోట్ల పైచీలకు వచ్చింది. ఇది కాదు అని చెప్పి ఆయన ఎవరైతే షేక్ జమ్ములాల్ రుదియాకు సంబంధించిన వారసులు ఉన్నారో వాళ్ళకి తెలుసు, మా తాతగారు, మా నాన్నగారు బ్రిటిష్ ప్రభుత్వానికి పైసలు ఇచ్చారని తెలుసు. కానీ సరి అయిన ఆధారాలు గాని సాక్ష్యాలు గాని లేని కారణంగా వస్తూ ఉన్నది. అయితే ఈ పరిణామ క్రమములో షేక్ జమ్ములాల్ రుదియా వారసులలో అంటే మనవుడు ఒక అతను పూర్వీకులు పోయారని చెప్పి వారికి సంబంధించిన వీలునామా కాగితాలు, పత్రాలను చూస్తున్న క్రమంలో ఆ విషయం బయటపడింది. ఇది ఎక్కడ? మధ్యప్రదేశ్ షేహార్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ జమ్ములాల్ రుదియా అనే వ్యక్తి 1917లో WS డేవిడ్ కి ఇచ్చినట్లు, వారు తీసుకున్నట్లు వాళ్ళు రాసిచ్చిన ఆ యొక్క
పత్రాన్ని మనం ఇప్పుడు దీంట్లో చూడవచ్చు మిత్రులారా. ఈ పత్రం ఆధారంగా అంటే వాళ్ళు ఏదైతే రాసిచ్చిన డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ షేక్ జమ్ములాల్ రుదియా మనవడి చేతిలో అది వచ్చింది. అతని మనవడి పేరు షేక్ జమ్ములాల్ రుదియా, మనవడు వివేక్ రుతియా. వివేక్ రుతియా చేతికి అది వచ్చింది. ఇప్పుడు వివేక్ రుతియా అనే వ్యక్తి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి, బ్రిటన్ ప్రభుత్వానికి లీగల్ గా నోటీస్ ఇవ్వాలని ఇప్పుడు సన్నద్ధమవడం చాలా శుభ పరిణామం. ఆ రోజుల్లోనే స్వతంత్రం రాకముందే మన భారతీయుడి దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బుతోనే మన మీద వాళ్ళ యొక్క అకృత్యాలను సాగించారు. అటువంటి బ్రిటిష్ పాలకులకి మన వాళ్ళు కూడా ఆ రోజుల్లో అప్పు ఇచ్చారంటే మన భారతీయులు అప్పటికి ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వచ్చి కొన్ని ఖనిజాలను, కొన్ని రకాల ముడి సరుకులను మరియు అత్యంత విలువైన వస్తువులను ఇక్కడ నుంచి విదేశాలకు తరలించడానికి రోడ్డు మార్గము, రైలు మార్గము నిర్ణయించి రైలు మార్గాల ద్వారా కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలను దాదాపు 200 సంవత్సరాలు వాళ్ళ కార్యకలాపాలను సాగించి మన భారతీయులను, భారతదేశాన్ని, భారత ప్రజలను, భారత సొమ్మును దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ. అటువంటి కంపెనీ మన వారికి, భారతీయుడికి రుణపడి ఉందంటే ఇది చాలా గొప్ప పరిణామం. దీని అంటే ఇంతవరకు సరి అయిన కాగితాలు కానీ, ఎటువంటి ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ లేని కారణంగా మన వాళ్ళు దీని మీద తెలుసు ఇచ్చారట అట అనుకున్నారు. కానీ సాక్ష్యాలు బయట పడేసరికి ఇప్పుడు షేక్ జమ్ములాల్ రుతియా మనవడు వివేక్ రుతియా బ్రిటన్ ప్రభుత్వానికి లీగల్ నోటీస్ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే భారతీయులు ఇప్పుడే కాదు, స్వతంత్రం రాకముందు కూడా భారతీయుల యొక్క పరిజ్ఞానం, భారతీయుల యొక్క సంపద, భారతీయుల యొక్క పనితనం మనం ఎలా ఉందో చూడవచ్చు. అంటే అప్పట్లోనే భారతదేశంలో మంచిగా ధనికులుగా ఎందరో ఉన్నారు. సరే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కొందరు కిందికి స్థాయిలో ఉండటం మరియు బిలో పవర్టీ లైన్ కంటే కింద ఉండటం బాధాకరం. ఎందుకంటే పాలకులు యొక్క కపట నాటకం, కపట చర్యల వల్లనే ఇవి జరుగుతుంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్క విజ్ఞాని అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, దీని మీద మీరు కూడా ఈ యొక్క పరిణామాన్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు మరియు కామెంట్ల రూపంలో అందరికీ తెలిసే విధంగా, భారతీయులు ఇప్పుడే కాదు ధనికులు ఎప్పుడు దాదాపు స్వతంత్రం అంటే ఇప్పటికీ షేక్ జమ్ములాల్ రుదియా అనే వ్యక్తి 1917లో అంటే దాదాపు 109 సంవత్సరాల క్రితం 35,000 రూపాయలు బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన అంటే వారి యొక్క రాజకీయంగా ఇక్కడ భోపాల్ పరిసర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ ప్రతినిధి డబ్ల్యూఎస్ డేవిడ్ కు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద మీరు కూడా ఆలోచించి మన యొక్క పూర్వ వైభవం, పూర్వం మన వాళ్ళు ఏ విధంగా విలిసిల్లిపోయారు, ఏ విధంగా బతికారు, మన యొక్క సామాగ్రి సంపద ఏ విధంగా ఖనిజాలను దోచుకున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్డం పెట్టుకొని కూడా మనల్ని దోచుకున్నారు. వారి యొక్క దాదాపు 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని వేధించి ఎందరో ప్రాణాలను హరించి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన దురాగతాలు ఇప్పటికీ ఊహించుకుంటే ఒళ్ళు ఒగ్గుపాటు అవుతుంది కదా మిత్రులారా. కాబట్టి దీని మీద తప్పకుండా మీరు స్పందించాలి. ఈ వీడియోను షేర్ చేసి సమాజానికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అండ్ మిత్ర బృందం. అందరికీ సంస్కారవంతమైన నమస్కారంతో ముగిస్తున్నా.